హలో వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే వైజాగ్లో ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్ అయింది. అది అందరికీ తెలుసు కదా, ఫుల్ హైప్లో ఉంది ప్రజెంట్ అయితే ఆ కంటెంట్. అందుకే మనం కూడా ఇనార్బిట్ మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే పైకి రాగానే ఈ చెట్టు అయితే కనిపించింది ఎంట్రన్స్లోనే. మీ అందరికీ తెలుసు కదా, ఇదే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్లో. నీట్గా ఇది న్యాచురల్గా పెరిగే చెట్టు, ఆ చెట్టును అలాగే ఉంచారు. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం పైన చెట్టు కిందన మాత్రం కొద్దిగా వాటర్తో ఫౌంటైన్లా సెటప్ చేశారు. నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ప్రజెంట్ మేము వెళ్ళేప్పటికైతే సూపర్గా ఉంది, మాకైతే అనిపించింది. తర్వాత ఎక్కడ చూసినా బ్యూటీ ఫ్రీ ఏమమ్మా, ఎక్కడ ఏ ఫ్లోర్లోకి వెళ్ళా సరే నీకు ఇనార్బిట్లో మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ బ్యూటీ ఫ్రీయే దొరుకుతుంది. దాంతోపాటు ఫుల్ క్లాత్స్ అయితే ఉంటాయి, అది కూడా ఫుల్ బ్రాండెడ్ క్లాత్స్ నువ్వు తీసుకోవాలనుకుంటే పక్కాగా విజిట్ చేయొచ్చు. ఇక్కడ అన్నీ ఏ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో బ్రాండెడ్ క్లాత్స్ అయితే నీకు దొరుకుతాయి. అట్రాక్షన్స్ అయితే మాత్రం మొత్తం గ్రీనరీ థీమ్తో అయితే దించారు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ సౌత్ ఇండియాలో 4th లార్జెస్ట్ మాల్ ఇది. మనకైతే ఇందులో వచ్చేసి సిట్టింగ్కి అయితే చాలా స్పేస్ ఉంది, చాలా ఉంది. మేము వెళ్ళేటప్పటికైతే సూపర్ స్టాప్ అయితే ఓపెనింగ్ అయ్యింది ఆ రోజే. ఇంకా జస్ట్ కేరళ నుంచి డ్రమ్స్ని కూడా తెప్పించి నీట్గా ఇనాగ్రేట్ అయితే చేశారు. అదైపోయిన తర్వాత చూసుకుంటే చాలా చాలా ఉన్నాయి మామ చూడ్డానికి అయితే. మాకైతే నియర్లీ ఇదంతా కలిపి 1 hour అయితే టైం పట్టింది చూడ్డానికి. ఎంతసేపు తిరిగినా ఇంకా తిరగడానికి చాలా ఉన్నాయి. అందులోనే మేము ఎండలోకి వెళ్ళలేదు, ఏ స్టోర్లో కూడా విజిట్ చేయలేదు. బయట నుంచి అలా చూసుకుంటూ వెళ్తేనే మాకు 1 hour పట్టింది. ఇంకా విజిట్ చేస్తే ఇంకెంత టైం పడుతుందో ఊహించండి. పైనుంచి చూస్తే మాత్రం కింద సిట్టింగ్కి చాలా స్పేస్ ఇచ్చారు. మొత్తం గ్రీనరీ స్టైల్లో అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు సిట్టింగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. అంతేగాక మనకైతే మినీ సోల్ ఇంకా చాలా చాలా బ్రాండెడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే చాలా చూసాం. అలాగే లెన్స్ కట్ కూడా ఉంది ఇక్కడ. చాలా హిమాలయ లెన్స్ కట్ చాలామంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వచ్చి ట్రై చేయొచ్చు. వీకెండ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇందులో చూసుకుంటే ఇంకా లూయిస్ ఫిలిప్ ఇంకా చాలా అయితే కంపెనీస్ ఉన్నాయి. పైనుంచి బయటికి చూస్తే మాత్రం బయట ఇలా అయితే ఉంది. ఇదైతే మనకి ఎంట్రన్స్ మామ. బయట నుంచి వచ్చే వాళ్ళకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. పైనుంచి చూస్తే ఇలా అనిపిస్తుంది మీకైతే, అలా ఎంట్రన్స్ అయితే అవుతారు. పైన మ్యాక్స్ కూడా ఉంది. మేమైతే లోపలికి విజిట్ చేయలేదు, ఇదంతా తిరిగేసరికి చాలా టైం అయింది, చెప్పాను కదా ఆల్రెడీ. ఆ తర్వాత ఇంకా అలా చూసుకుంటూ 4x4 వెళ్తే పైన అయితే మనకి టైం జోన్ అయితే కనబడింది. అదే మామ గేమింగ్ జోన్. దీనికోసం అయితే ఎత్తుక్కుంటూ వచ్చాం. పై ఫ్లోర్లో అయితే కనబడింది మాకైతే. ఈ గేమింగ్ జోన్ది సపరేట్ వీడియో వస్తుంది పార్ట్ 2 కింద. ఇదైతే పార్ట్ 1 అనుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంకేమున్నాయని చెక్ చేస్తే పక్కనే మాకు చాలా చాలా అయితే బ్రాండెడ్ క్లాత్స్ దొరికాయి, చాలా వరకు అయితే కనబడ్డాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయని చెక్ చేసాము. ఆలోపు అయితే ఒక బుక్ స్టోర్ లాగా, అంటే ఒక మినీ సోల్లోనే ఒక బుక్స్ కూడా దొరికాయి మాకు. ఇందులో నేను ఎప్పటి నుంచో ఆన్లైన్లో కొన్ని బుక్స్ తీసుకోవాలనుకుంటున్నా, ఉన్నాయేమో అని చెక్ చేస్తే మనకైతే ఆ బుక్ అయితే దొరికేసింది. ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్. ఈ బుక్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇంకో బుక్ కూడా దొరికింది, ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్ అని. ఈ బుక్స్ అయితే చూసా, నెక్స్ట్ టైం పక్కా తీసుకుందామని అయితే అనుకున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి.